అలా చూస్తున్నావేంటి కావేరి? డెకరేషన్ చాలా బాగా చేసావు మంజు. నేనొక్కదాన్నే చేశానా? నాతో పాటు నువ్వు కూడా డెకరేట్ చేసావు కదా. అక్క, డెకరేషన్ ఎలా ఉంది? అంత బానే ఉంది కాని చేసేవాళ్ళు చేస్తే బావుండేది. కొంతమంది చేత్తో ఏం చేసినా కలిసి రాదు. యథార్థవాది లోక విరోధి అని నేను నిజాలు చెప్తా ఉంటాను, కాని చాలా మంది వాటిని విని తట్టుకోలేరు. అక్క, అమ్మ వడి బియ్యం గురించి నీతో ఏదో మాట్లాడాలంట. పదక్క. ఒడి బియ్యం పెడుతున్నారా? అమ్మో, దీంతో ఏం మాట్లాడినా కొంప మునిగిపోతుంది. అక్క, స్నేహకి పూలు పెట్టాలి, నేను వెళ్తాను. కావేరి, ఒడి బియ్యం ఎలా పెట్టించుకుంటావో నేను చూస్తాను. అమ్మ స్నేహ, ఆడదాని జీవితంలో 2 అధ్యాయాలుంటాయి. మొదటిది పెళ్లికి ముందైతే, రెండవది పెళ్లి తర్వాత. ఇక నుండి నీకు అన్నీ నీ భర్తే. ఒకరితో ఒకరు కలిసిపోయి సుఖ సంతోషాలతో హ్యాపీగా జీవించాలి. సరే అమ్మా. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి, రా. కావేరి, పూజ గట్లయింది. కనీసం వడిబియ్యమైనా పెట్టిస్తే నీకు మంచిగుంటది. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పూజలో లావణ్యక్క ఎంత గొడవ చేసిందో చూసినావుగా. అదట్లనే అంటది. నా కూతురికి ఏం చేయలేకపోతున్నానే అన్న బాధ నాకుంది.